Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్ ముంగిట భారత్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. గత ఏడాది ఐపీఎల్ కి ముందు కోల్కతా పోలీస్ స్టేషన్లో అతనిపై హత్యాయత్నం, గృహహింస కేసులు పెట్టిన భార్య హసిన్ జహాన్ తాజాగా వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. దీంతో షమీపై పోలీసులు ఈ రోజు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచ కప్ మొదలు కానుండగా తాజా కేసు నేపథ్యంలో అతను ఈ మెగా టోర్నీలో ఆడటంపై అనుమానాలు నెలకొని ఉన్నాయి. మహమ్మద్ షమీతో పెళ్లికి ముందు కొంతకాలం మోడల్ గా పనిచేసిన హసిన్ ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చీర్ గర్ల్ గా కూడా పనిచేసింది. ఆ తర్వాత 2014లో షమీని పెళ్లి చేసుకుని మోడలింగ్ ని వదిలేసింది. కానీ గత ఏడాది ఐపీఎల్ కి ముందు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో అతనితో విడిపోయిన హసిన్ షమీ మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడుతున్నాడని, పాక్ మహిళతో అతనికి అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు గుప్పించింది. కానీ షమీపై ప్రత్యేకంగా విచారణ జరిపిన బీసీసీఐ ఆ తర్వాత క్లీన్ షీట్ ఇచ్చింది. దీంతో గత ఏడాది ఈ ఫాస్ట్ బౌలర్ టోర్నీ ఆడగలిగాడు. తాజాగా మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుండగా గత ఏడాది చివరిలో జరిగిన వేలంలో మహమ్మద్ షమీని 4.8 కోట్ల కింగ్స్ 11 పంజాబ్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. 2018 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడిన షమీ నిలకడగా రాణించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.